మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొందరు ఈ జన్మలో చేసిన పాపాలకి ఫలితాలు వచ్చే జన్మలో అనుభవిస్తామని నమ్ముతుంటారు. దీని గురించి మీరేమంటారు? ఇవన్నీ ఆస్తిక సిద్ధాంతాలు. కొంతమంటారు, కొంత తిరిగల వాళ్ళు నిజంగా దేవుడు లేడండి, కానీ దేవుడు లేడని మనం చెబితే ఈ సమాజంలో అసలు నీతి ఉండదండి. అంటే దేవుని భయం పెడితేనే వాళ్ళు కాస్త మంచిగా ఉంటారు. మీరు దేవుడు లేదు అంటుంటే ఇంకా సమాజం నీతి ఎక్కడ ఉంటుందండి? ఆ నీతి ఉండదు, తోటివాడికి ఉండదు, అంత దోచుకోవడం ఉంటుంది, దుమ్మార్గం ఉంటుంది, దుష్టత ఉంటుంది, చంపేసుకుంటుంటారు, ఎంత మోసం దగా అన్నీ ఉంటాయండి అంటుంటారు. మీ దేవుడు అనేది సమాజ దైవభావం అబద్ధమైనప్పుడు కూడా సమాజంలో నీతి నిలబెట్టడానికి దైవభావం కావాలి. అంచేత ఈ అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయాలనేటువంటి కొంతమంది అతి తెలివిగాళ్ళు ఉన్నారు. అతి తెలివి సమాజంలో నీతి నిలబెట్టడానికి లేనివి దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, దేవుడు ఇవన్నీ పెట్టకపోతే ఈ సమాజం నీతి ఉండదు, మాట్లాడే వాళ్ళు ఉండదు. చాలా తప్పు, అది మాత్రం చాలా తప్పు. దానివల్ల ఇప్పుడు మరి ఇంత దైవభక్తి పెడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. సమాజం ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి? ఎందుకు అడుగుడుకునేంత మోసం దగా ఉంది? ఎందుకు ఇన్ని తప్పుడు పని చేస్తున్నారు? వీళ్ళందరూ ఆశీలే కదా. తిరుపతి గుడికి వెళ్ళిపోయి అక్కడేమో దేవుడికి బంగారు గీట పెడతారు, లేదా ఇంకొకటి డబ్బులు ఇస్తారు, కోట్లు డబ్బులు ఇస్తారు. చేసేవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తుంటారు, లంచగొండి పని చేస్తుంటారు, పనికిరాని దుర్మార్గ పని చేస్తారు. మానవుడిని, ఒక మనిషికి తోటి మానవుడిని మరి ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఏంటండి నీ తెలియడుదరా? సమాజం ఎంత ఉన్నాయి. మరి ఒక పక్క ఆస్తికత్వం తెగ పెరుగుతోంది, దేవాలయాలు తెగ ఉన్నాయి. ఏమిటి ఎంత ఏంటి? దైవభక్తి వల్ల సమాజంలో నీతి నిలవదు. ఇంకా అబద్ధం అనేది ఎప్పుడు కూడా అండి, అబద్ధం మీద ఎప్పుడు కూడా మనం నీతి నిలబెట్టలేము అయిపోతుంది. అంచేత ఈ అతి తెలివిగల మహానుభావులు ఉన్నారే, సమాజంలో నీతి నిలబెట్టాలంటే తప్పకుండా ఇది ఉండాలి. ఏమాత్రం ఎవడైనా తప్పుడు పని చేస్తే ఈ సమాజంలో ఇక్కుండగానే, అంతేగాని ఈ జన్మలో చేసిన తప్పులకి వచ్చే జన్మలో శిక్ష అనుభవిస్తారా అంటే అని చూద్దానికి వచ్చే ఉంటే చర్చ నాకు ఇది అని వాడు వచ్చేదని మర్చిపోతున్నాడు. ఈ జన్మలో చేయాల్సిన తప్పులన్నీ ఘోరాలన్నీ చేస్తున్నాడు, ఘోరం పనులు చేస్తున్నాడు. అంచేత వచ్చే జన్మ లేదు, ఒకటే జన్మ ఉంది. తప్పుడు పనులు చేస్తే, నైతికంగా లేకపోతే, దోపిడీ చేస్తే, దుర్మార్గం చేస్తే, దుష్టత్వం చేస్తే ఈ లైఫ్లోనే, ఈ జీవితంలో నీకు శిక్ష ఉంటుందని చెప్పి చేస్తే అంతే. ఈ జన్మలో చేసిన వచ్చే జన్మలో జరుగుతుంది అని, లేకపోతే పూర్వజన్మలో చేసిన వాళ్ళకి ఈ జన్మలో మంచివాళ్ళై పుట్టారని చెప్పి ఇవన్నీ మీనింగ్లెస్. ఎంత ఆస్తికత్వం అనేది ఎంత తప్పులు తడకు అర్థం. చేసే తప్పుడు పనులకి, పనికిన పనికి, మోసాలకి, ఘోరాలకి ఆస్తికత్వం దేవుడు ఒక అండ. ఇల్లండి దేవుడికి అండ. గుళ్ళో పూజ తెలుసు దేవుడు అబద్ధం అని, గుళ్ళో పూజ చేస్తాడు అవినీతి పని. దేవుడి దగ్గర పక్కన ఉండి వాడు ఆ దేవుడి గుళ్ళోనే డబ్బులు కొట్టేస్తుంటాడు, ఆ నగలు కొట్టేస్తుంటాడు. దేవాదాయ శాఖ దేవాలయానికి సంబంధించినటువంటి అక్కడున్న ధర్మకర్తే ఆ డబ్బులు మింగేస్తుంటారు. ఏంటి నీతి అడుగుతున్నాను? ఏ దేవుడి గుడికి అయితే ధర్మకర్తలుగా ఉన్నారో, ఏ దేవాలయం అయితే ధర్మకర్తలు ఉన్నారో ఆ దేవాలయం డబ్బుల్ని మింగేస్తారు. ఏం దేవుడు చేస్తున్నాడు వాళ్ళు? ఆ గుడి పూజారి ఉన్నాడు, దేవుడికి ప్రజలకి మధ్య పూజారి ప్రతినిధి. వాడే డబ్బులు ఇచ్చేవాడికి ఎక్కువ చేసి డబ్బులు లేనివాడికి వాడి తీసి ఏమిటి అది? దైవ ప్రతినిధిని మీకు దేవుళ్ళు నిజంగా నమ్ముకుంటే ఎంత నీతిగా ఉండాలి, నీతికి నిజాయితీకి సింబల్గా ఉండాలి. ఉంటున్నారా? ఎందుకని వాళ్ళందరూ రకరకాలంటే ఇది కొడుతున్నారు? అందుకని దేవుడు అనేది నీతి నిలబడడానికి పనికి రాదు. నీతి అనేది సామాజిక అవసరం. నీతి అనే సామాజిక అవసరం సమాజంలో మానవత్వం కోసం, సమానత్వం కోసం, నైతికత్వం కోసం, న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం నీతి కావాలి. దానికి తప్పు చేస్తే శిక్ష ఇక్కడే.
ఇక్కడ తప్పు చేస్తే వచ్చే జన్మలో శిక్ష అనిపిస్తాడని చెప్పేసేసి ఇంక అప్పుడు ఈ కోట్లు ఎందుకండి? ఈ కోట్లు ఎందుకు? వాడు ఎట్లా అని వాడు చేసే పాపాన్ని వాడే చేస్తారని వదిలిపెట్టచ్చుగా. మళ్ళీ కోర్టులో శిక్షలు, ఉరి శిక్షలు, యావజ్జీవ శిక్షలు ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు? అక్కడే ఒక భిన్నమైనది. అందుకని ఇవన్నీ పూర్వజన్మ పునర్జన్మది ఒట్టిది. నిజంగా ఉన్నట్లయితే, ఎప్పుడు నీతి నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నట్లయితే వాడికి మంచి జరిగేది, దుర్మార్గం నష్టం జరిగేది వాడికి కనబడేది. జరుగుతుందా? కానీ ఎలాంటి కట్టుకథలు చెబుతారంటే, పూర్వజన్మలో బ్రాహ్మణ హత్య చేస్తే ఈ జన్మలో క్షయరోగంతో పుడతాడు. క్షయరోగి అవుతాడు. ఇప్పుడు క్షయరోగులందరూ పూర్వజన్మలో బ్రాహ్మణుడు చంపినవాడనా? క్షయరోగం ఎందుకు వస్తుంది? అదే డ్రాప్ ఇంఫెక్షన్. నాకు క్షయరోగం ఉంది, నేను దగ్గితే ఎదురువాడు దగ్గుతారు, 3 ఆ దగ్గు అంటే వాడికి వస్తుంది. వాడు బ్రాహ్మణ చేశాడా? చాలా మంచివాడు. ఎంత అబద్ధపు కథలు ఇవే. నేను కరోనా టైంలో ఉన్నాయి. కరోనా టైంలో ఈడుంటే ఒక టచ్ ఉమ్మితే, దగ్గితే, తుమ్మితే 2 వరకు వచ్చింది. తెలుసు మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ అంట. మనం ఎలా వచ్చేవి? మరి క్షయరోగం వచ్చే క్షయరోగం ఎలా వచ్చింది? క్షయరోగం ఎలా వస్తుంది? దగ్గితే, తుమ్మితే, కళ్ళు వల్ల నోట్లో క్రిములు పెడితే 2 వస్తుంది. వాడు బ్రహ్మహత్య చేస్తే వాడు వస్తుంది. అలా గోహత్య చేస్తే మరుగుజ్జుగా పుడతాడట. అరే మరుగుజ్జు పుట్టడానికి వాడికి జెనెటిక్ ఎఫెక్ట్. వాడు గోహత్య చేయాలా? వాడు నిజంగా చెప్పాలంటే వాడు బ్రాహ్మణుడు ఉంటాడు. వాడు ఎవరికి ఎప్పుడు ఒక చిన్నది కూడా కోయడు, కోడిని కూడా కోయడు. వాడు గోహత్య చేసి బ్రాహ్మణుడిగా పుట్టాడా? మరి వాడు మరుగుజ్జుగా పుట్టాడా? వాడు బ్రాహ్మణుడు, వెజిటేరియను, కానీ మరుగుజ్జు. అంటే కింద జన్మలో వాడు గోవుని చంపితే వాడు మరుగుజ్జుగా పుట్టాడు, కానీ బ్రాహ్మణుడికి మాత్రం పుట్టాడు. శిక్ష ఏది? మరుగుజ్జుగా పుట్టడం శిక్ష. వాట్ ఈస్ దిస్? ఎంత స్టూపిడ్ ఇవన్నీ. నేను అలాగే స్త్రీ హత్య చేస్తే నిత్య రోగిష్టిగా పుడతాట. లాస్ట్ టైంలో చేస్తే నిత్యపుడు. వాడికి జన్మలో ఒక అమ్మాయిని నింపాడన్నమాట. వాడు రోగిష్టం అంటే ఎవడన్నా ఏదో ఎప్పుడు షుగర్ ఉంటుంది, వాడికి ఎప్పుడు నీరసం ఉంటుంది, లేదా ఇంకోటి ఉంటుంది, జబ్బు ఉంటుంది. అంత మాత్రం వాడు జన్మలో అమ్మాయిని చంపినట్టు అన్న పిచ్చివరాయి లాస్ట్ టైంలో నువ్వు ఒక ఆడదాన్ని చంపావరా, వాడికి 2 సార్లు 3 సార్లు లాగి లంపగా ఉంటుంది. తెక్కరీగాడు పడతాడు. ఏమిటి శ్రాద్ధం లేదని వాళ్ళు చూడసలు ఎలా చేస్తారు. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టివ్యాధితో పుడతాడు. కుష్టివ్యాధికి మైక్రోబ్యాక్టీరియల్ లెప్రెన్స్ సిస్టమ్. అది మైక్రోబ్యాక్టీరియల్ లెప్రెన్స్ వ్యాధి క్రిమి. కానీ మాంసం తింటే కుష్టివ్యాధి ఉంటాడు. అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మోగవాడు పుడతాడు. ఇష్టానుసారంగా వ్యభిచరించిన వాడు అడవుల్లో ఏనుగే పుడతాడు. ఓరే నాయను, ఏనుగులు తగ్గిపోతాయి. ఇప్పుడు చూసే ఎంతమందో వ్యభిచారం చేసేవాడు ఉన్నారు. పెళ్లి చేసి కూడా పెళ్ళమంటే కూడా 10 మంది పెళ్ళతో ఆడదాలు తిరిగి మగాడు ఉన్నాడు. మరి అడవులు నిండిపోవాలి, ఏనుగులతో నిండిపోతాయా? వీళ్ళందరూ వ్యభిచరించిన వాళ్ళేగా. ఇప్పుడు ఏనుగులు తగ్గిపోతే గోల పెడుతున్నారు, పుల్లు తగ్గిపోతే గోల పెడుతున్నారు. మరి వ్యభిచరించే ఎక్కువగా ఉన్నారు. ఏం తక్కువ లేదు. ప్రపంచం అంతా ఉన్నారు జనాలు వ్యభిచరించేవాళ్ళు. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయి వ్యభిచరిస్తే ఏం చేశారు? ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమవుతాట? మగాడైతే మాత్రం ఏనుగు పుడతాడు, ఆడదైతే ఏదే పుడుతుందంట? దమ్ముళ్ళు. ఆడదాన్ని ఏం పుడుతుందో చెప్పడానికి. మగాడికేనా? ఏం ఆడది? అసలు పెట్టేసిన బిజినెస్ కమర్షియల్ సెక్స్ వర్కర్ అని పెట్టి తెగదు. రోజుకి 20 మంది 30 మంది కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి వచ్చేదాన్ని ఏమి పుట్టాలి? వ్యభిచరించింది ఆడది. అసలు ఏంటిది? అసలు ఈ ఆస్తిక సిద్ధాంతాలు ఎంత అందుకు చెబుతున్నాయి. ఎంత అడుగున ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటాయో వాళ్ళు చేసే ఆస్తిక సిద్ధాంతాలు. అలాగే వాడు మిత్రుడిని మోసం చేసినవాడు గద్దగా పుడతాడు. భర్తని మోసం చేసిన భార్య బల్లిగా పుడుతుంది. ఓరి నాయనో, ఎన్ని బల్లులు ఉంటాయి ఇంట్లో. ఇవన్నీ ఆడవన్నమాట ఈ బల్లులు. కిసారి భర్తను మోసం చేశాను అనమాట. వీళ్ళందరూ పిచ్చిరామ్మ, నీవు ఒక ఆడది ఏం చేయాలంటే, బలిగా పుట్టావు కదా, నాకు మా ఆయన్ని మోసం కొద్ది చూడాలంది బయట, చెప్పు, నాకు రాసిన చెప్పు, నా రాసిన చెప్పు అని చెప్పింది. పోతే పుట్టితే పుట్టాలి బలిగా, ఏం పర్వాలా.
బలిగా పుడితే పుట్టా కానీ నాకు ఎంజాయ్ చేయాలి, లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను. కానీ బలిగా పుడితే ఏం పోయింది, నువ్వు హాయిగా గోడ మీద తిరుగుతున్నావు, చాలా దగ్గర తిరుగుతున్నావు, నేను తిరుగుతానే పోయింది, నేను ఎంజాయ్ చేస్తా, నా మొగుడిని దగా చేసి నేను ఎంజాయ్ చేస్తా. చెప్పమ్మా కదా, బల్లి చెప్పాల్సిన కథ అది. ఎంతగా విడిచేస్తే భర్తను మోసం చేసింది ఆ బల్లి ఎలా ఉంటుంది, అది కథలు ఎలా ఉంటాయి చూడు. మొదటి భర్తను మోసం చేసి మోసం చేసిన భార్య బల్లిగా పుడుతుంది. అతి కామంతో చెలరేగిన వాడు గుర్రంగా జన్మిస్తాడట, భార్యను చూస్తే మేకగా పుడతాడట. ఇలా చేసేది జరిగింది. అంటే ఈ ఆస్తిక సిద్ధాంతంలో పూర్వజన్మ పెట్టే కథలు ఇవి. అర్థం పడతాం లేని చెప్పేవాడు వివేకం, చెప్పేవాడికి వినేవాడు వివేకం ఉండదా అంటారు. చెప్పేవాడు బుద్ధి తెలిసి వినేవాడికి వివేకం ఉండదా, బుర్ర ఉండాలి. మళ్ళంటే వాళ్ళు బుర్ర ఉండదు, నాస్తికులు బుర్ర ఉంటుంది, ఆస్తికులకే బుర్ర ఉండదు. బుర్ర లేకుండా, వివేకం లేకుండా, విద్యుత్ లేకుండా వింటుంటారు ఆస్తికులు. ఎందుకు, ఏమిటి, ఎలా అనిపిస్తాడు నాస్తికుడు. అది కావాలి మనిషికి, అదే గుడ్డిగా నమ్మడం కాదు. అంచేత పూర్వజన్మలో చేసిన పాపానికి జన్మలో ఫలితాన్ని అనుభవిస్తారనే దానికి మీనింగ్లెస్. చెప్పాలంటే నీతి అనేది ఇది సామాజిక అవసరం, అది మాకు గుర్తించాలి. అలాగే మనం రకరకాలుగా ఈ క్షుద్రజీవాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్షుద్రజీవాల విషయంలో కూడా మనం ఎంతో జంతు ప్రేమ కావాలి, భూతదయ కావాలి అంటాం. మనం చేసిన పాపాలు కానీ పుట్టేయి, నల్లై పుట్టింది, పిల్లై ఇంకోటి పురుగై పుట్టింది, భూతదయ. నల్లి పేరుని ఇలా పిసికిని పిలుస్తారు ఆడవాళ్ళు. ఏడిదంతా ఎన్ని అర్థం లేనివి. పూర్వజన్మలు పునర్జన్మలో చేసిన తప్పుకి ఈ సమాజంలోని, ఈ లోకంలోని ఇప్పుడు ఈ జన్మ లేదు. పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఒకే ఒక జన్మ. ఆ జన్మలో మనిషి మంచిగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి, మంచి బుద్ధులతో ఉండాలి, న్యాయంతో ఉండాలి, సంగతుష్టి ఉండాలి, సమానత్వం ఉండాలి. అదే నాస్తికత్వం. ఆస్తికత్వం సమాజంలో నీతి నిలపదు, దయభావం సమాజంలో నీతి నిలపదు. కేవలం నాస్తికత్వమే సమాజంలో నీతి నిలుపుతుంది, మనిషి మానవత్వంతో ఉంచుతుంది. పాపాలు చేస్తే వాటి ఫలితాలు ఉంటాయని, దానివల్ల నష్టం కలుగుతుందని నమ్మే బదులు అసలు తప్పు అనేది చెయ్యకూడదు, మనం నీతిగా ఉండాలి అనేదాన్ని పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. తప్పు చేయడం వల్ల మనమే చెడు ఫలితం అనుభవిస్తామని, అది ఇప్పుడే జరుగుతుందని వారికి చెప్పి పక్క వారికి హాని చేయకూడదని చెప్పడమే సరైన పద్ధతి. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.